రైట్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం దివంగత నేతలకు నివాళులర్పించారు. ఇలా ప్రారంభమైందో లేదో ప్రతిపక్షాల నుంచి నిరసన గళం వినిపించింది. దీంతో స్పీకర్ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాట్సాప్ లో అసభ్యకర సందేశాలు పంపడం, శారీరకంగా దాడి చేయడం, కత్తితో బెదిరించడం, వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి తన భర్తకు పంపినట్లు ట్రైనీ ఐపీఎస్ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఉదయ్ కృష్ణారెడ్డి ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు? అంటే నిన్న జరిగిన ఇష్యూ పైన ఏదైనా చర్యలు తీసుకున్నారా? ఈ చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డా? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ఇటు నిన్న అత్తాపూర్ పిఎస్ లోని ఉదయ్ కృష్ణారెడ్డి అంటే ట్రైనీ ఐపీఎస్ కు సంబంధించి ఒక కేసు అయితే నమోదైంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంటే తోటి ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ ని తనను వేధించాడంటూ, అలాగే తన వీడియోలు తీసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ, తన మెడపట్టి తింటాడు, అలాగే తర్వాత కత్తిపెట్టి బెదిరించాడంటూ కూడా అత్తాపూర్ పిఎస్ లో మరొక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఏదైతే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా పోలీసులకు అయితే ఆమె సబ్మిట్ చేసింది. అయితే ముఖ్యంగా పోలీసులు దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ లోపు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు అయితే పాల్పడినట్లయితే తెలుస్తుంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే ఎస్ఆర్ నగర్ లోని జయంత్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇటీవలే తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తపూర్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు అయితే నమోదైంది. అయితే వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే ముఖ్యంగా అనుచితంగా ప్రవర్తించారంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా మనకైతే తెలుస్తుంది. అయితే ఆయన ఏ విధంగా ఆత్మహత్య చేశారనే విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు కూడా వెల్లడించలేదు. ప్రస్తుతం జయంత్ ఆసుపత్రిలో వైద్య పరీక్ష చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆత్మహత్యకి గల కారణాలపై కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే తోటి ట్రైనీ ఐపీఎస్ ఏదైతే అత్తాపూర్ పిఎస్ లో ఈ కంప్లైంట్ చేయడం వల్ల కూడా ఏదైతే మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే ఆత్మహత్యకు అయితే పాల్పడ్డాడు. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. అయితే ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఇంకా పోలీసులు ఇంకా పర్టికులర్ గా అయితే సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే అతనిపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. తన తోటి ట్రైన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇతనిపై కేసు అయితే నమోదైంది. అయితే ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా పోలీస్ అకాడమీలో కూడా ఐపీఎస్ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడం, కత్తితో దాడి చేస్తానని బెదిరించడం, ఇలాగ చాలా బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి అన్ని కూడా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి చేసినట్లు ఆమె ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అతను ఆత్మహత్యకు పాల్పడడంతో కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఐసీయూలో అతనికైతే చికిత్స అయితే అందిస్తున్నారు. కుమార్, అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, జస్ట్ నిన్న ఈవినింగ్ నుంచి ఈ మార్నింగ్ లోపల ఏం జరిగింది? అంటే దీని గురించి ఉదయ్ కృష్ణారెడ్డి ఏమైనా విచారణలో ఈ విషయం గురించి ఏమైనా ప్రస్తావించారా? అసలు విచారణ ఏ విధంగా జరిగింది నిన్న నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు? అసలు ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ చేసుకున్నాడు? అయితే శ్రీదేవి, అయితే నిన్న అత్తాపూర్ పిఎస్ లోని ఈ కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఏదైతే సేకరించే పనులు అవుతున్నారో, అయితే ముందుగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందుగా ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా ఏదైతే పోలీసులకి అయితే సబ్మిట్ చేసిన తర్వాత అతనిపై చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు అయితే సిద్ధమయ్యారు. అయితే నిన్న అర్ధరాత్రి ఏదైతే మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి అంటే తనపై ఇలా కేసు నమోదవడం, అలాగే తన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అయితే పోలీస్ అకాడమీలో ఈ ట్రైనింగ్ కూడా కొనసాగుతుంది. అయితే తనపై కేసు నమోదైతే ఖచ్చితంగా
ఈ ఐపీఎస్ నుంచి ఆయన పక్క తప్పుకోవాల్సి ఉంటుంది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఆమె ఇచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్, అలాగే తన దగ్గర ఉన్న ప్రూఫ్స్, అలాగే వాట్సాప్ చాట్స్ కావచ్చు, లేదంటే తనను అసభ్యంగా చేసిన పనులు కావచ్చు, వీటన్నిటిపై అన్ని ఎవిడెన్స్ ను కూడా పోలీసులకి అయితే సబ్మిట్ చేసింది. ఆ తర్వాత పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే విచారణ అనేది అతనికి విచారణ కూడా చేపట్టక ముందే తన మనస్తాపానికి గురై నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అయితే మనకు తాజాగా సమాచారం అయితే అందుతుంది. అయితే అతను ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది అయితే ఇంకా స్పష్టత రాలేదు. అయితే ముఖ్యంగా ఈ ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే కూడా అక్కడ ఉన్న అంటే అకాడమీలో ఆఫీసులు కూడా అప్రమత్తమై వెంటనే వాళ్ళందరినీ కూడా ఇటు ఏదైతే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం జయంత్ హాస్పిటల్లో ఇంకా అతనికి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ కేసుకి సంబంధించి కూడా ఇంకా ఎటువంటి విచారణ కూడా ప్రారంభమవులేదు. కేవలం ఇటు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆ తర్వాత అతనిపై సంబంధించిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపై ఇంకా పోలీసులు ఉన్నారు. అయితే ఈ లోపే తను ఆత్మహత్య చేసుకోవడంతో కూడా ప్రస్తుతం ఏదైతే ఒక ఉద్రిక్తగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం జయంత్ హాస్పిటల్ అతనికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ట్రీట్మెంట్ కోలుకున్న తర్వాత ఉదయకృష్ణారెడ్డి దీనిపై స్పందించే అవకాశం అవుతుంది. కానీ ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం దాటమైతే చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.